అఖండ గోదావరి ఇసుక మేటలతో నిండిపోయింది. ఎటు చూసినా ఈ ఇసుక తిన్నెలు దర్శనమిస్తున్నాయి. మేటల్లోనే దశాబ్దాలుగా లంక గ్రామాల్లో నివాసముంటున్నారు మత్స్యకారులు. నిర్మాణ అవసరాలకు ఇసుకను తరలించినా తరగని గనిలా తిన్నెలు ఏర్పడుతున్నాయి. చూసేందుకు ఆహ్లాదంగా కనిపించిన ధవళేశ్వరం బ్యారేజీ ఎగువన నీటి నిల్వకు అంతరాయం కలుగుతోంది. డ్రెడ్జింగ్ చేసి ఇసుక మేటలు తొలగిస్తున్నారు అధికారులు. అఖండ గోదావరిలో ఇసుక మేటలను తొలగించే ప్రక్రియ డ్రెడ్జింగ్ పనుల ద్వారా మొదలైంది. దాదాపుగా 10 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించే ప్రక్రియను డ్రెడ్జింగ్ ద్వారా చేస్తున్నారు. గోదావరిలో పెరిగిపోయిన మేటలు చాలా అధిక మొత్తంలో ఉన్నాయి. దీనివల్ల నీటి ప్రవాహానికి చాలా ఆటంకం కలుగుతుంది. ఇక్కడ నీటి నిల్వ కూడా ఇబ్బంది కలుగుతుంది. దీనిపై ప్రత్యేక కథనం చూద్దాం. రాజమహేంద్రవరంలో ప్రశాంత గోదావరి వరద కాలంలో ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. లక్షలాది క్యూసెక్ల నీరు సముద్రంలో కలిసిపోతుంది. వరద ప్రభావం తగ్గిపోగానే నీటి మట్టం సాధారణ స్థాయికి చేరి గోదావరిలో ఎటు చూసినా కూడా మేటలు వేస్తాయి. దశాబ్ద కాలంగా మేటలు పేరుకుపోవడంతో ధవళేశ్వరం బ్యారేజీ ఎగున నీటి నిల్వ సామర్థ్యం దారుణంగా పడిపోయింది. రెండో పంటకు సరిపడా నీరు లభించని దుస్థితి నెలకొనడంతో డ్రెడ్జింగ్ చేసి తొలగిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. డ్రెడ్జింగ్ చేయడం ద్వారా గోదావరి ఒడ్డుకు ఇసుక మేటలను తరలించవచ్చనే ప్రణాళికలను ప్రభుత్వం తయారు చేసింది. సంద్రంలో చేస్తున్న తరహాలో డ్రెడ్జింగ్ పనులు గోదావరిలో చేసి ఇసుకను తరలించాలని అధికారులు సంకల్పించారు. పిచ్చుకలంక, కోటిలింగాల ఘాట్ ఎగువన డ్రెడ్జింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. పైప్లైన్ల ద్వారా నీటితో పాటు ఇసుకను కూడా ఒడ్డుకు చేరుస్తున్నారు. ఈ ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. మన గోదావరి నదిలో ఏదైతే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో ఉన్న ఇసుక మేటలు వేయడం కానీ, సిల్ట్ ప్రాబ్లం వల్ల నదీ జలాలు పూర్తి స్థాయిలో స్టోరేజ్ కెపాసిటీస్ తగ్గిపోయిన కారణంగా ఇసుక మేటలను అన్నింటి కూడా డ్రెడ్జింగ్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగా ముఖ్యంగా 10 లక్షల క్యూబిక్ మీటర్లకి స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. మత్స్యకారులకు కూడా జీవనోపాధికి ఆసరా కల్పిస్తుంది.